చదువుదామన్నా ఒళ్ళొంగదు, చదువు వస్తుంది కానీ ఒళ్ళొంగదు. ఏంటి మనం మన పరిస్థితి ఏంటంటే లోకం ఎట్లా బతుంది, మనం లోకం బద్దాం, ఎట్లా బద్దాం, ఎట్లా తిందాం, ఎట్లా బద్దాం, ఎట్లా జీవిద్దాం, ఎట్లా పైకి వద్దాం, ఎట్లా అదే తాటు. కానీ లేఖనాల మీద మనకు పట్టు లేదు కాబట్టి మనం వర్ధిల్లడం అనేది అసంభవం. ఇలా పరిశోధ దేశస్తుల జ్ఞానంలో వాళ్ళ జ్ఞానాల గురించి బయటలో రాయబడిందండి. ఎందుకు రాస్తారు చెప్పండి? 2 సంవత్సరాలు కాలం పెట్టింది వాళ్ళకు, వెతుక్కుంటా వచ్చినారు వాళ్ళు. ఆయన పుట్టినప్పుడు నక్షత్రం పడితే 2 సంవత్సరాలు అంటే ఆహారం ఏంది, వాళ్ళ ప్రయాణం ఏంది, వాళ్ళు ఏంది, అసలు ఆయన పరిష్కారంగా తెలుసుకొని అసలు వీళ్ళు ఎక్కడ నక్షత్రం ఎప్పుడు పుట్టింది, ఏం సంగతి, ఏం జరిగింది అని అంత పరిశోధన చేసేసరికి 2 సంవత్సరాలు అయింది అని తెలిస్తే అప్పుడు ఏ రోజు తిక్కలు వేసి 2 సంవత్సరాల్లోపు పిల్లలందరినీ చంపాడు దొరికించుకున్న చేతగా. అంటే వీళ్ళు వయసు కథ పట్టినాడికి 2 సంవత్సరాలు ఎవరు పట్టింది, ఏం జరిగింది మధ్యలో ఆలోచించండి ఒకసారి. మళ్ళా తర్వాత ఏ రోజు కాంచి బయటికి వెళ్ళిన తర్వాత మరలా వారికి ఆ నక్షత్రము కనిపించిన తర్వాత అది యేసు ప్రభు ఏ ఇంట్లో ఉన్నాడో వెళ్ళి ఆ ఇంటి మీద నక్షత్రము నిలబడితే అప్పుడు ఆ నక్షత్రాన్ని చూసి ఇంటిలోనికి వెళ్ళి సాగిలపడి నమస్కరించి అత్యానందభరితులై వారి పెట్టెలు విప్పి బంగారము సామ్రాణి భోజనం సమర్పించి వారి దారిలో వీరు పోయినారు.